ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం 28వ తేదీ నుంచి దాదాపుగా 28, 29, 30, 31, 1, 2, 3 మూడవ తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషంతో ప్రారంభమవుతుంది చంద్రుడు. ఈ వారం మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథునంలో మనకి ఏ గ్రహం లేదు, కాకపోతే మనకి కర్కాటక రాశిలో రవి, శుక్రులు ఉంటూ శుక్రుడు 1వ తేదీ నుంచి సింహంలో ఉండే బుధుడిని కలుస్తున్నాడు. మరియు అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశికి ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాలు బాగున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. సామాజికమైనటువంటి విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. మ్యారేజ్ సంబంధించిన ప్రయత్నాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. చెప్పాలంటే మీరు గురువు యొక్క బలం మీ యొక్క రాశి పొంది ఉంది కాబట్టి ధైర్యము, ఏదైనా చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతూ ఉంటాయి. ఇక ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ధనపరంగా గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క మార్గాల ద్వారా ధన యోగం ఎక్కువగా చూపిస్తుంది. బట్ ఫినాన్షియల్లీ గుడ్. కాకపోతే కొంత మనీ ఎవరికైనా ఇచ్చినటువంటిది, అందులో ముఖ్యంగా తండ్రి తరపు, తల్లి తరపు, దూరపు చుట్టాలకి లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా కొంత మనీ ఆగడం లాంటివి ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు ఇప్పుడు కాస్త శని వక్రగతి వల్ల అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతుంది చెప్పాలంటే. దానివల్ల ఏమిటంటే కాస్త ప్లేసెస్ మారుతారు కూడా చెప్పుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ ప్రదేశము మారేటువంటి యోగం శని భగవానుడు కర్మలో ఉందంటే అసలు అనుకోరు మారుతామని, కానీ మారిపోతారు. అటువంటి యోగం వస్తుంది. అట్లాగే కొంచెం ఈ యానిమేషన్, అలాగే కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, కెమెరా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే పంచమ రాహువు ఎప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ వారం చూసుకున్నట్లయితే కొంత ఉద్యోగ ప్రయత్నాలు వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కుదిరేటువంటి ఛాన్సెస్ మీ యొక్క జీవిత భాగస్వామికి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయండి, ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు దొరకటం లేదు, మరి ఆ ప్రాపర్టీ అమ్మడం ఎలాగా అనుకునేటువంటి వాటికి ఒక తోవ కనిపిస్తుంది చూసుకున్నట్లయితే. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ టైమే, డోంట్ వరీ. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ అసెట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. ఎందుకంటే 8వ తేదీ వరకు కాస్త శుక్రుడు కంబస్ట్లో ఉంటాడు మీకు, అంటే అస్తంగత్వ దోషంలో ఉంటాడు. కాబట్టి 8వ తేదీ వరకు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆగస్టు 8 వరకు కూడా. బికాజ్ ఆఫ్ మీకు సప్తమాధిపతి అయ్యాడు, 12వ అధిపతి అయ్యాడు, అంటే వివాహ కారకుడు అయ్యాడు, ఎట్ ఏ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అయ్యాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునే అంశంలోనే, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశంలో, ఈ 2 అంశాల్లోనే మీరు కాస్త సూర్య భగవానుని ఆరాధన చేస్తూ, సూర్యుని స్మరణ చేసుకుంటూ, దుర్గాదేవి స్మరణ, ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేస్తుంటే ఇమాజినేషన్స్ తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇక్కడ పంచమరాహు ఉన్నప్పుడు జరగనటువంటి అంశం ఇదేదో జరుగుతుందేమో, దీనివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నట్టుగా వెళ్తూ ఉంటుంది పరిస్థితి అనేటువంటిది. సో ఈ రకంగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకం మన గోచార ఫలితాల కంటే జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది, కాంబినేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము,
అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా తిట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా మనం ఒకళ్ళని మెచ్చుకున్నా, మనం ఒక గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకున్నా, మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని మందలించినా, కోప్పడ్డా కానీ అది డిపెండ్ ఆన్ మనం చేసే కర్మ లేదా పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, లేదా ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేనట్లయితే ఒక అసెట్ కొని ఇది భవిష్యత్తు తరాలకు పనికొస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒక జీవిత భాగస్వామిని వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆ వివాహం చేసుకునే వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దాని పరంగా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క కెరియర్ పరంగా ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడ మనకి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం తెలుసుకోవడం వరకే కాదు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక కండిషన్ ఇలా రాబోతుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసి దాన్ని బయటికి రాగలుగుతాము అనేటువంటిది కూడా మన జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పూజలు ఏం అక్కర్లేదండి. చాలా సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని అమ్మవారి యొక్క నామములు వేదంతో సమానంగా చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయి, ఇవాళ రేపు అందరికీ అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. మనిషి గతంలో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ లెట్స్ ఎంజాయ్, కట్టుకుందాం అప్పు కావాలంటే అనేటువంటి ఒక ధైర్యంగా బతుకుతున్నాడు. మరి అప్పు చేసినప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నప్పుడు భయపడుతున్నాడు కూడా చెప్పాలంటే. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి, మన ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక క్రెడిట్ కార్డు తీసి వాడేస్తున్నాము, తర్వాత కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అండ్ ఫైనాన్షియల్ పెరగడానికి మంత్రం చేసుకోవడము. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఒక వెలుగుని చూపించేటువంటి ఒక సాధనం, ఒక విద్య చెప్పాలంటే. దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకొని, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఈ మంత్రం చేసుకొని నా ప్రయత్నం నేను కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నాకు తోడ్పడుతుంది. అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకోవడం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక మంత్రం చేస్తున్నాము అంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఆ మంత్రం చాంటింగ్ చేయగా ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఎనర్జీతో మన యొక్క పూర్వజన్మ కర్మని దగ్ధం చేసుకొని మనం విజయం వైపు వెళ్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ అమ్మవారి యొక్క మంత్రంకి ఉన్నటువంటిది. మరి ఈ గోచార ఫలితాలు, వార ఫలితాలు, ఆ దోషాలు ఈ దోషాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కండిషన్, బయట ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఈ ప్రజెంట్ బయట ఉన్న కండిషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మీరు 6 or 7 o'clock అయితే ఈజీగా 20 minutesలో వెళ్ళిపోగలరు. అది దట్ ఈజ్ నాట్ నథింగ్, అది పెద్ద విషయం కాదు. కానీ అదే మీకు ట్రాఫిక్ ఉందనుకోండి 1 hour పడుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 1 hour ముందుగా బయలుదేరుతాం. అది ఎలా అయితే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మనం మన లైఫ్లో వెళ్ళే జర్నీని ఎట్లా అయితే ప్లాన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఒక పని చేస్తున్నాము. నౌ ది ప్లానటరీ పొజిషన్స్ గోచారంలో ఇలా ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సమయం పడుతుందని ఒక అంచనా వేసుకుంటూ దానికింత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి అర్థం చేసుకుంటూ దానికి ఏ దానం చేయాలో తెలుసుకొని దానికి ఏ మంత్రం చేయాలో తెలుసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ రకంగా మీరు మీ యొక్క జన్మజాతకం గురించి కానివ్వండి, మీ యొక్క గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ని బట్టి కానివ్వండి, ఎలా చేయాలో ఏం చేయాలని తెలుసుకుంటూ మీరు పూర్తి విజయాన్ని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.